పరకాల ప్రభాకర్ గారు, పరకాల ప్రభాకర్ గారు, అదేవిధంగా దివాయన్ మాజీ కథనం. మాజీ ఈసీ చైర్మన్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు లేవనెత్తినటువంటి అభ్యంతరాలు సాక్ష్యాధారాలతోటి ఈసీ కనీసం కౌంటర్ కూడా ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే ఈవీఎంలు మేనేజ్ చేశారు అనేది మాత్రం ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు అనేది నేను నమ్ముతున్నానండి. నమ్మటమే కాదు, నేను మీకు సాక్ష్యం నా పరిధిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికలు చేశాను కాబట్టి నేను నమ్ముతుంది ఏంటి అని అంటే, జరిగిందని భావిస్తుంది ఏంటి అని అంటే, అంటే నారా లోకేష్ గారు శాసనసభ్యుడిగా నిలబడ్డప్పుడు మొన్న ఎన్నికల్లో ఆయన ఇప్పుడు నామినేషన్ వేసేటప్పుడు నిలబడ్డటువంటి అభ్యర్థి తన అనుచరగణంతో వెళ్ళి నామినేషన్ వేయటం అనేది మనందరం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన మాత్రం ఒక్కడే వెళ్ళాడు, ఒక 4-5 మనుషులను తీసుకొని నామినేషన్ వేసాడు, వచ్చేసాడు. నెంబర్ 1. నెంబర్ 2, మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారానికి ఎన్ని ఊళ్ళు తిరిగాడు, ఎన్నిసార్లు తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనేది మంగళగిరిలో ఎవరు అడిగినా చెప్తారు. ఆయన అసలు తిరగలేదు. నెంబర్ 2. నెంబర్ 3, మంగళగిరి నియోజకవర్గంలో నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా నాకు గుర్తుండి 18,000 లోపల మెజార్టీతోనే శాసనసభ్యులుగా గెలిచారు, కానీ 18,000కి మించి ఎవరు కూడా గెలవల ఓట్ల మెజార్టీతోటి. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 151 సీట్లతో వచ్చినప్పుడు 1000 నుంచి 3-4 వేల ఓట్ల మెజార్టీతోటి సుమారు 30-40 మంది శాసనసభ్యులు గెలిచారండి. తర్వాత అదే 2019లో 50,000 పైచిలుకు మెజార్టీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుమారుగా ఒక 8-10 మంది గెలిచారేమో. అంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అంత వ్యతిరేకతని కూడగట్టుకున్నా కూడా 1000 నుంచి 3-4 వేల ఓట్ల మెజార్టీతోటి వైసీపీ అభ్యర్థులు 30-40 మంది, 50,000 పైచిలుకు మెజార్టీతోటి 8-10 మంది మాత్రమే గెలవడం జరిగింది. అంటే ఆ రోజున ధర్మంగా ఎలక్షన్ జరిగింది అనే అంటానికి ఇదే ఉదాహరణ నేను చెప్పగలుగుతా. కానీ మొన్న అసలు ఏ అభ్యర్థిని చూసినా కూడా 50,000, 40,000, 60,000, 70,000, 80,000, 90,000 ఓట్ల మెజార్టీ అనేది అసలు ఎవ్వరూ ఊహించినటువంటి పరిస్థితులండి. తర్వాత మీరు మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైనా విలేకరు పోయి, జర్నలిస్ట్ పోయి అడగాలండి, ఎంక్వైరీ చేయాలి. ఇంకా ఎలక్షను 7-8 నెలలు ఉందనగానే ఈసారి మా లోకేష్ గారు 30-40 వేల ఓట్లతో గెలవబోతా ఉన్నాడు, పందాలు కాస్తారు రండి అని చెప్పేసి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు.